కర్కాటక రాశి వారికి గోచార గురుగ్రహం మిథున రాశిని వదిలి మీ యొక్క జన్మరాశి అయినటువంటి కర్కాటకంలో స్థితి పొందడం వల్ల అక్టోబర్ 18, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు అంటే రాబోయే 48 రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, పాజిటివ్ ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు, పరిహారాలు చివరిన రివ్యూ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూద్దామని చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. 12 రాశులలో గురుగ్రహం బలం పొందేది అంటే ఎగ్జాల్ట్ అయ్యేది కర్కాటకం. అందుకనే ఈ వీడియో చేసుకుంటూ ఉన్నాం. సో మీ యొక్క జన్మ రాశిలోకి గురుడు వచ్చారు. సహజంగా గురుడు 5 డిగ్రీల వద్ద పుష్యమి నక్షత్రం వద్ద ఎగ్జాల్ట్ అవుతారండి. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, ఆ శని మీ రాశి నుండి 9లో ఉన్నాడు. గురుడింటే శని ఉన్నారు. గురువు ఏమో స్వనక్షత్రం మీద పునర్వసు మీద ఉన్నారు. అంటే గురుడు పునర్వసు 4వ మీద పైన చేస్తున్నారు 0 డిగ్రీల వద్ద. శనేశ్వరుడు 1-2 డిగ్రీల వద్ద ఈ 45 రోజుల పాటుగా ఉంటారు. అంటే దాదాపుగా కోణంలో ఉన్నా కూడా దగ్గర డిగ్రీలు 2 డిగ్రీస్ లోపలే ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికత వెలువరటము, స్పిరిచువాలిటీ బాగా గ్రో చేసుకుంటారు. అదేవిధంగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎవరైనా గతంలో మొదటి వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొని రెండవ వివాహానికి వెళ్దాం అనుకునే వారికి కూడా కొంచెం పాజిటివ్గా అయితే ఉంటుందండి. చాలా ఆస్పెక్ట్లో ఈ యొక్క గురుగ్రహం మీకు మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి జన్మరాశి మరియు జన్మలగ్నంలో గురుడు వస్తున్నారు కాబట్టి సో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. గతంలో కంటే మీలో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. మీ ఆలోచన విధానం కూడా చాలా మార్పు వస్తుందండి. కాబట్టి ఏంటంటే సో అత్యంత శ్రేయస్కరమైన ఫలితాలు అందుకోబోతున్నారు. మరి గురుగ్రహానికి అన్ని గ్రహాల్లాగా సప్తమ దృష్టి ఉంటుంది. విశేష దృష్టిలు అంటే 5, 9 స్థానాల మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు ఆయన. కాబట్టి మీ యొక్క రాశిలో ఉండి 5వ స్థానం మీద దృష్టి పెడతారు, 7వ స్థానం మీద పెడతారు, 9వ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు. మనకు తెలుసు 5వ స్థానం అంటే ఏంటి? సంతాన స్థానం, మంత్రస్థానము, సో ప్రేమ, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. మరి 7వ స్థానం అంటే లీగల్ బాండేజ్, వ్యాపారము, వివాహ జీవితము, బహుదూరము, విదేశాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. 9వ స్థానం అంటే ఆధ్యాత్మికత, హైయర్ ఎడ్యుకేషను, దూర ప్రాంతంలో నివాసము ఇవన్నీ కూడా మనకు ఇండికేట్ చేస్తూ ఉంటాయండి. మరి ఇవన్నీ ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ముఖ్యంగా ఏంటంటే పాజిటివ్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉందంటే స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చదువు మీద ధ్యాస పెరుగుతుంది, వారి యొక్క ఫోకస్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పాలి. హైయర్ ఎడ్యుకేషన్కి అయితేనేమి, ఫారిన్ విద్యకి అయితేనేమి మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులకి కూడా పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందని చెప్పాలి. టీచర్స్, మెంటర్స్ ఇలాంటి వారి నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. సో మోటివేట్ అవుతారు అని చెప్పవచ్చు. మరి విద్యార్థులకు చూసాం, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? మీ యొక్క రాశిలో మీ యొక్క లగ్నంలో గురుడు ఉండటం వల్ల మంచి పేరు, మంచి ప్రతిష్ట దొరుకుతుంది. ప్రమోషన్ దొరకవచ్చు మీకు, లేదంటే కొంతమందికి రికగ్నిషన్, పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.